నమస్కారం. 99 టీవీకి స్వాగతం. శ్రావణ మాసం మనందరికీ, ప్రతి ఒక్కరికి శుభకరం. శ్రావణ మాసానికి సంబంధించి ప్రత్యేకంగా ఈ మాసం యొక్క విశిష్టత, పూజ విధి విధానాలు ఇవన్నీ మనం ఎప్పటి నుంచో తెలుసుకుంటూనే ఉన్నాం. కానీ కొందరు చెప్తే ఆ మాటకున్న విలువ, ఆ మాటకున్న అర్థం మరింత లోతుగా మనకి అర్థమవుతుంది, కరెక్ట్గా అర్థమవుతుంది. మరి ముఖ్యంగా వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. వారు మాట్లాడుతూ ఉంటే వినాలి, తెలుసుకోవాలి అని అనిపిస్తుంది, అర్థమవుతుంది. సో వాక్ చాతుర్యం, అసలు అమ్మవారి అనుగ్రహం అసలు మామూలుగా లేదు. ఫణికుమార స్వామి గారు ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. ధన్యవాదాలు స్వామి, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు. ఎందుకంటే మీ మాటల్లో మరింత సరళంగా మన ధర్మం, సమాజం పురోగతి కోసం అవసరమని పోయినసారి మనం కలిసినప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. ఆ వాగ్దానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు. సంతోషం. శ్రావణ మాసం, కార్తీక మాసం, ఇలా కొన్ని మాసాలు ఉంటాయి స్వామి. అవి వినగానే మరి నాకైతే మాత్రం ఒక చిన్న గ్లో వస్తుంది. అంటే మిగతా రోజుల్లో 6:30-7కి లేచి ఇప్పుడు 4కి లేవకపోవచ్చు, కానీ ఎదురు చూస్తున్నట్టుగా ఉంటుంది రోజు. ప్రతి శ్రావణ మంగళవారం, ప్రతి శ్రావణ శుక్రవారం, మరి ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు, వాయనాలు తీసుకునేటప్పుడు ఆ హడావిడి అంతా చక్కగా చూడముచ్చటగా ఉంటుంది, శోభాయమానంగా ఉంటుంది. పట్టు చీరలు అవి కట్టుకుంటారు, కాళ్ళకి పసుపు, కళ్ళకి కాటుక. చక్కగా స్త్రీ ఎలా ఉండాలి, సనాతన ధర్మంలో ఎలా ఉండాలని చెప్తుందో ఆ విధంగా ఆ రోజుల్లో ఉంటారు. వ్రతాలు చేసి, నోములు చేసి కనీసం ఆ రోజుల్లోనే ఉంటున్నారు, సంతోషించాలి. కానీ అది ప్రకృతిలోనూ శోభ, మన శరీరానికి, మన కుటుంబానికి అన్నిటికీ కూడా శోభ. అవన్నీ మంగళములు కాబట్టి అటువంటి వ్రతాలన్నీ ఆచరిస్తారు. మీరు అన్నట్టు ఎదురు చూస్తారు ఆడవాళ్ళు, ఇది శ్రావణ మాసం కోసం, ఈ వ్రతాలు నోములు, అమ్మవారిని పూజించడం కోసం. శ్రావణ శుక్రవారం లేకపోతే శ్రావణ మాసం, ఫస్ట్ అలా మనం కేటగిరీ వైజ్ మాట్లాడుకుందాం స్వామి. శ్రావణ మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత మీ మాటల్లో? శ్రావణ మాసం అనే కాదు, అసలు ఏ మాసం అయినా సరే, ఏ రోజైనా సరే, ఇది గొప్ప పర్వం, లేదా ఇది చాలా గొప్ప తిథి, లేదా ఇది గొప్ప నక్షత్రం ఇవాళ వచ్చింది అని చెప్పినప్పుడు దాన్ని దేన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నారు? కాలాన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ ప్రపంచంలో లేదా మానవుడికి అన్నిటికన్నా విలువైంది కాలం కదా, ఒప్పుకుంటారా? దానికన్నా విలువైంది లేనేలేదు. అయితే ఈ కాలం పరమేశ్వరుడు కూడా కాలంలో ఉపేక్షిస్తున్నాడు. ఎలా? అపి కాలస్య యః కాలః, కాలాతీతుడైన, కాలాన్ని అంతం చేయగలిగిన స్వరూపమైన పరమేశ్వరుడు కూడా సోపి కాలముపేక్షతే. అపి అంటే కూడా, పరమేశ్వరుడు కూడా కాలం గురించి ఎదురు చూస్తున్నాడు. దేని గురించి ఎదురు చూస్తాడు? కృతం, ఏది సృష్టిని చేయడం కోసం, కృతం జగతీం వినాశం, లేదా తనలో లయం చేసుకోవడం కోసం. కాబట్టి తేన కాలం జగత్ ప్రభువు అని చెప్తున్నారు. కాబట్టి కాలము అనేది జగత్తుకి ప్రభువు. ఆ కాలస్వరూపుడైన పరమేశ్వరుడు కూడా కాలం కోసం ఉపేక్షిస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు సృష్టించి ఇష్టం వచ్చినట్లు లయం చేయడానికి లేదు, కాలం కోసం ఎదురు చూస్తాడు. ఆ కాలం రాగానే ఆ కాలాన్ని గౌరవించి చేస్తున్నాడు. కాబట్టి కాలం యొక్క మాహాత్మ్యం లోకంలో కానీ మనకు కానీ ఇది చాలా గొప్పది మానవులకి. మనకున్న ఆయుర్దాయంలో, మనకున్న కాలంలో, ఏ కాలంలో పరమేశ్వరుడు ఏ స్వరూపంతో మనల్ని అనుగ్రహించాలనుకుంటున్నాడో ఆ కాలానుగుణంగా ఆయా పర్వదినములు మనకి చెప్పబడతాయి. ఇప్పుడు శ్రావణ మాసంలో లక్ష్మీప్రదము లేదా లక్ష్మీ స్వరూపంతో, ప్రకృతి శోభతో పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఇది లక్ష్మీ స్వరూపము. అలాగే భాద్రపద మాసంలో గణపతి రూపంలో అనుగ్రహిస్తాడు. అలా కాలంలో ఉన్న గొప్పతనాన్ని సనాతన ధర్మం కాలానుగుణంగా చెప్తుంది. దీన్ని సూర్యచంద్రులను ఆధారంగా చేసుకుని చెప్తుంది. ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడు తులారాశిలో ఉండగా తులామాస ప్రయుక్త కార్తీక మాసం అని మనం శివుడికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాదులు, యజ్ఞయాగాదులు అన్నీ చేస్తాం. అలాగే మఘ నక్షత్రంలో కూడినటువంటి పౌర్ణమి చంద్రుడు ఉండగా మాఘమాసము, అలాగే అది కూడా గొప్ప మాసం. అలాగే ఇప్పుడు ఈ శ్రావణ మాసం అంటే చంద్రుడు ఏ నక్షత్రంతో ఉండాలి? పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రంతో ఉండాలి. కాబట్టి ఇలా సూర్యచంద్రుల గమనాన్ని బట్టి నిర్దేశిస్తుంది తప్ప బండగా, మొండిగా, గుడ్డిగా, మూఢంగా ఈరోజు ఇది అని చెప్పదు. వాటి గమనాన్ని బట్టి మనకు నిర్దేశిస్తుంది. అయితే శ్రావణ మాసం యొక్క గొప్పతనం ఏంటి అని
సనత్కుమారుడు పరమశివుడిని అడిగితే ఆయన చెప్పిన విషయం చెప్తాను. అంటే పరమేశ్వరుడే సాక్షాత్తుగా చెప్పిన విషయం. ఇది నభోమాసము అని పిలుస్తారు. ఏంటి? నభోమాసము. నభము అంటే ఆకాశం. అంటే స్వచ్ఛతలో ఆకాశం అంతటి మాసం కాబట్టి, అంత స్వచ్ఛమైన మాసం కాబట్టి దీన్ని నభోమాసము అని అంటారు. అలాగే శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి జన్మ నక్షత్రము, వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం అని అంటారు, మనందరికీ తెలుసు. ఈ శ్రవణ నక్షత్రం విష్ణు సంబంధమైన నక్షత్రం కాబట్టి, ఈ విష్ణు సంబంధమైన నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉంది కాబట్టి ఈ శ్రావణ మాసం పరమేశ్వరుడికి చాలా ఇష్టం. ఇక్కడ ఏమైంది? ఇద్దరికి ప్రీతిపాత్రమైంది. ఎవరికి? పరమేశ్వరుడికి, అలాగే విష్ణుమూర్తికి కూడా. ఇంకా ఇదే శ్రావణ మాసంలో ఒక్కరోజు కూడా, ఒక్క తిథి కూడా పర్వదినం కానిది లేదు అని చెప్పాడు. ఎవరు? పరమేశ్వరుడు. ఎవరికి? సనత్కుమారుడికి. ఒక్క తిథి కానీ, ఒక్క వారం కానీ, ఒక్క రోజు కానీ పర్వదినం కానిదంటూ లేదు. ఇది కల్పవృక్షము వంటిది. ఆరోగ్యం కోరేవారు రవివార వ్రతము, 4 ఆదివారాలు ఉపవాసం ఉండి ఆరోగ్యం కోరేవారు ఆ వ్రతాన్ని ఆచరించాలి. అలాగే ఆయుర్దాయాన్ని, గ్రహపీడల్ని తొలగించుకోవడం కోసం, అలా ఆయుర్దాయాన్ని పెంపొందించుకోవడం, గ్రహపీడ బాధల నుంచి విముక్తి కోసం శనివారము లక్ష్మీ నరసింహస్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని 4 శనివారాలు. అలాగే సోమవారం ఈశ్వరుని ఆరాధించడం, సోమవార వ్రతము. అలాగే రోటక వ్రతము, రుద్రవర్తి వ్రతము, రుద్రవర్తి వ్రతము. ఇవన్నీ స్కాంద పురాణంలో చెప్పినవి విషయాలు. ఇవన్నీ అసలు ఇది ఎక్కడ మొదలైందంటే, సుగంధి అనే స్త్రీ ఒక ఆవిడ ఉండేది. ఆవిడ పేరే సుగంధి. అంటే ఎందుకు అలా వచ్చింది అంటే, ఆవిడ శరీరం నుంచి దివ్యమైనటువంటి పరిమళం 2-3 యోజనాలు, మీ భాషలో చెప్పాలంటే 4-5 కిలోమీటర్లు వ్యాపిస్తుంది ఆవిడ శరీరం నుంచి వచ్చే పరిమళం. ఆవిడ పేరు సుగంధి. ఆవిడ ఒక వారవనిత. అంటే ఈ రాజకుమారులు వాళ్ళు ఆవిడ దగ్గర వచ్చినప్పుడు డబ్బు తీసుకుని ఈ వారవృత్తిలో ఉండేటటువంటి వనిత. ఆవిడ 36 రాగాల్లో గొప్ప ప్రావీణ్యం కలిగినటువంటి పండితురాలు. అంటే గొప్ప సంగీత విద్వాంసురాలు. ఆవిడ నడిస్తే హంసలు ఎందుకు పనిచేయవు, ఆవిడ పాడితే గంధర్వులు ఎందుకు పనిచేయరు, అంత గొప్ప సౌందర్యవతి. అలాగే ఆవిడ వారవృత్తిలో ఉండేది. సరే, ఆ వారవృత్తిలో ఉన్నటువంటి ఆవిడ రాజకుమారుల దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి విశేషమైన సంపదలు బొళ్ళు గ్రహించి ఒకనాడు క్షిప్రా నదీ తీరంలో వశిష్ఠ మహర్షి తన శిష్యులతో ఉండడం చూస్తుంది విహారానికి వెళ్ళినప్పుడు క్షిప్రా నదీ తీరంలో. అయితే సహజంగా ఈవిడ శరీరానికి ఉండే పరిమళం వల్ల వాళ్ళందరూ ఈవిడ్ని చూడాలి. ఏంటి పరిమళం ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది చూడాలి. వాళ్ళందరూ దృష్టి ఈవిడ మీద పడాలి. కానీ వాళ్ళు కనీసం ఈవిడ్ని పట్టించుకొని కూడా పట్టించుకోవాలి. వాళ్ళందరూ బ్రహ్మజ్ఞానులు. వారి మధ్యలో వశిష్ఠుడు గ్రహముల మధ్యలో సూర్యుడిలాగా వెలుగొందుతున్నాడు. ఈవిడ పరుగున వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి నమస్కరించింది. అంటే ఆయన్ని చూడంగానే ఈవిళ్ళలో జ్ఞానం అనేది మొదలైంది. ఇక్కడ ఆవిడ వారవనిత అని కానీ, ఆవిడ వృత్తి గురించి కానీ, ఆవిడ పాపం చేసిందని కానీ ఇవేమి చెప్పట్లా. మన దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే, జీవుడు కర్మఫలం పాపములు చేశాడు, దాని నుంచి ప్రాయశ్చిత్తాన్ని కోరుతున్నాడు. ఆవిడ తనలో తాను విచారణ చేస్తోంది. ఎవరు? నేను ఇంత దుష్కర్మలు చేస్తున్నాను, భగవంతుడిచ్చినటువంటి సౌందర్యము, భగవంతుడిచ్చినటువంటి సంగీత విద్వత్తు, భగవంతుడిచ్చినటువంటి సహజ శరీర సుగంధము, ఇవన్నీ భగవంతుడిచ్చాడు. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. ఆవిడకి బుద్ధిలో ఇవన్నీ ప్రారంభమయ్యాయన్నమాట. అయ్యో, నేను ఇటువంటి పాపాలన్నీ చేశాను, సంపదలు కోరి, శరీర సుఖాలు కోరి అని ఆవిడలో విచారం మొదలయ్యి, ఈ విచారం అంతా వశిష్ఠ మహర్షికి చెప్పింది. అప్పుడు ఆయన చెప్తాడనమాట ఈ రుద్రవర్తి వ్రతం అని. అంటే రోజుకు 1000 వృత్తులు చొప్పున పరమేశ్వరుడికి దీపం వెలిగించాలి. ఇది శ్రావణ మాసంలో చెయ్యాలి. 1000 వత్తులు వెలిగించాలి రోజు. చివరి రోజు 71,000 వత్తులతోటి వెలిగించాలి. మొత్తం 1,00,000 పైన వత్తులు దీపం వెలిగించాలి పరమేశ్వరుడు. శ్రావణ మాసం మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యేంత వరకు ఇదొక పద్ధతి. రోజుకు 3,000 వత్తులు చొప్పున వెలిగించి చివరిలో 13,000 వత్తులు వెలిగించడం అదో పద్ధతి. ఇది రుద్రవర్తి వ్రతము అంటారు. ఈ వ్రతం విధి నియమాలతో ఆవిడకు ఉపదేశించాడు. ఆవిడకు ఉపదేశిస్తూ ఈ శ్రావణ మాసం కల్పవృక్షంతో సమానమైంది, నువ్వు పాపకర్మల నుంచి విముక్తి పొందుతున్నావు కాబట్టి నీకు ఇది చెప్పాను. అలాగే రోటక వ్రతం అని చెప్పారు, శయ్యా వ్రతం అని ఒకటి చెప్పారు, అంటే భూశయన వ్రతం అని ఒకటి చెప్పారు. ఇలా అనేక రకాలైన చాలా వ్రతాలు చెప్పారు. ఎందుకు? ఈ శ్రావణ మాసం మిగిలిన 4 మాసాలు, ఇది కార్తీకము, మాఘము, వైశాఖము మొదలైన మాసముల కన్నా చాలా గొప్ప మాసము అని వశిష్ఠుడు ఈ వ్రతాలన్నీ చెప్తాడు. మనం ఈ వ్రతాలన్నీ చేయట్లేదు, కానీ
పరమేశ్వరుని అర్చిస్తున్నాము, అలాగే వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము. ఇక్కడ అలాగే ఒక సందేహం వచ్చింది స్వామి, క్షమించాలి. ఇప్పుడు మీరు ముందు ఆ, వివరణ ఇచ్చినప్పుడు కూడా శ్రావణ మాసం అనేది ఈశ్వరుడికి విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం అన్నారు. మరి అమ్మవారినే మనం పూర్తి స్థాయిలో ఆరాధిస్తాం కదా, ఇదే కనపడుతోంది. ఉత్తర భారతదేశంలో మనం కార్తీక మాసంలో శివుణ్ణి ఎలా పూజిస్తామో శ్రావణ మాసం అంతా అలా పూజిస్తారు. అవునా? 4 సోమవారాలు ఉపవాసం ఉంటారు. శ్రావణ మాసం మొత్తం పరమేశ్వరుని చాలా బాగా ఆరాధిస్తారు. ఓ, మనకు అలవాట్లేదు. ఇది దక్షిణ భారతంలో మనకి మిగిలిన పర్వాలు కార్తీక మాసం అలవాటు శివుణ్ణి ఆరాధించడం. అవును. కానీ ఇక్కడ మాత్రం మనం వరలక్ష్మి వ్రతం మాత్రం విశేషంగా ఆచరిస్తున్నారు. మిగిలినవన్నీ వదిలేశారు మన వాళ్ళు. కానీ శ్రావణ మాసం నిజానికి శివుడికి చాలా ప్రీతి. ఇది మనకి బిల్వాష్టోత్తరంలో 2 శ్లోకాల్లో చెప్తారు. ఏమని చెప్తారంటే, మాఘకృష్ణ చతుర్దశ్యాం పూజార్థంచ జగద్గురోః దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం. మాఘకృష్ణ చతుర్దశి అంటే మాఘమాసంలో మహాశివరాత్రి రోజు. ఆ మహాశివరాత్రి రోజు మాఘకృష్ణ చతుర్దశ్యాం పూజార్థంచ జగద్గురోః, పరమేశ్వరుణ్ణి పూజించడం కోసం. దుర్లభం సర్వదేవానాం, దేవతలకు కూడా ఆ భాగ్యం లభించదుట. ఎందుకు లభించదు దేవతలకి? వారికి కల్పవృక్షములు, కామధేనువులు ఇవన్నీ ఉన్నాయి, కానీ వారికి విశేషమైనటువంటి పారిజాత పుష్పములు ఉన్నాయి, కానీ బిలవదలం వాళ్ళ దగ్గర లేదు. అదొకటి. రెండోది, కాలంలో మాఘకృష్ణ చతుర్దశి దేవతలకి దొరకదు. వాళ్ళు కాలాతీతులు. కాలంలో మనం ఉన్నాం కాబట్టి మనకి మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి అంటే మహాశివరాత్రి రోజు మనకి లభిస్తుంది. అలా లభించిన రోజు బిల్వదళాలతో శివుణ్ణి పూజించడం చాలా విశేషం. ఈ దేవతలకు కూడా దొరకదు అని ఇది మొదటి శ్లోకం. దీని తర్వాత ఏం చెప్పారంటే, తత్రాపి దుర్లభం మన్యే, ఇది కూడా చాలా దుర్లభమైంది. తత్రాపి దుర్లభం మన్యే నభోమాస. ఇందాక చెప్పాను కదా, శ్రావణ మాసాన్ని నభోమాసము అంటారు. నభోమాసేందువాసరే, నభోమాసంలో ఇందువాసరం అంటే సోమవారం రోజు. ఇందువాసరం అంటే సోమవారం. తత్రాపి దుర్లభం మన్యే నభోమాసేందువాసరే ప్రదోషకాలే పూజాంచ ఏకబిల్వం శివార్పణం. ప్రదోషకాలంలో అంటే శ్రావణ మాసంలో సోమవారం నాడు ప్రదోషకాలం అంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం పరమేశ్వరుని అర్చించడం అనేది దేవతలకు కూడా లభించినటువంటి భాగ్యము. అది మనకి లభిస్తుంది. అది శ్రావణ మాసం గొప్పతనం. అలాగే లక్ష్మిని అలా అమ్మవారిని ఎలాగో ఆరాధిస్తాం. వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేయని వాడు సృష్టిలో ఉండడు. ఉంటే ఇంక మనం ఏం చేయలేం. సరే, అది వేరే గొడవ. సరే, మొత్తానికి లక్ష్మీదేవిని ఆరాధిస్తాం. అలాగే బహుళ పక్షంలో మళ్ళీ కృష్ణ జన్మాష్టమి వస్తుంది. కృష్ణ జన్మాష్టమి మరి ఎంత విశేషం. కృష్ణ జన్మాష్టమి ఎంత విశేషం అని ఒక్క మాటలో చెప్పాలి అంటే, జన్మాంతర సహస్రేషు తపో యజ్ఞ సమాధిభిః నరాణాం క్షీణపాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే. జన్మాంతర సహస్రేషు, 1000 జన్మల్లో మానవుడు తపో యజ్ఞ దాన సమాధిభిః, తపస్సులు ఆచరించి యజ్ఞములు చేసి యోగములు ఆచరించినటువంటి గొప్ప గొప్ప పుణ్యకర్మలు ఆచరించిన మానవుడు జన్మాంతర సహస్రేషు తపోయజ్ఞ సమాధిభిః నరాణాం క్షీణపాపానం, 1000 జన్మల నుంచి పాపాలని క్షయం చేసుకుంటూ, నరాణాం క్షీణపాపానం, అలా పాపములన్నీ పోయిన వాడికి కృష్ణే భక్తి ప్రజాయితే, కృష్ణుడి మీద భక్తి వస్తుంది ఈ జన్మలో. అంటే 1000 జన్మల నుంచి చేసుకున్న పుణ్యం వలన కృష్ణ భక్తి లభిస్తుంది. అటువంటి కృష్ణ పరమాత్మ ఆవిర్భవించింది శ్రావణ మాసంలో అష్టమి రోజు, బహుళ అష్టమి. అలాగే అదే సమయంలో నందగోపగృహే జాత యశోదా గర్భ సంభవ, నందగోపగృహంలో యశోదాదేవికి మహామాయ ఆవిర్భవించింది. ఆ మాయని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఈయన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు కదా. మహామాయ కూడా ఆవిర్భవించింది కృష్ణ పరమాత్మతో పాటుగా. ఆ మహామాయే వరలక్ష్మి అనండి, దుర్గాదేవి అనండి, ఈయన్ని కృష్ణుడు అనండి. 4 సోమవారాలు చేసే వ్రతం శివవ్రతం అనండి, లేదా రుద్రవర్తి వ్రతం అనండి, మీరు ఎలా అన్నా పిలుచుకోండి. ఈ మాసం చాలా గొప్పది. ఏది? శ్రావణ మాసం. దీని గురించి ప్రత్యేకంగా సామవేదం షణ్ముఖ శర్మ గారు ఋషిపీఠం ప్రచురణల తరపున ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. ఎలా? శ్రావణ మాస మాహాత్మ్యము అని. మీకు ఇంకా మరిన్ని వివరాలు కావాలంటే అది తీసుకుని శుభ్రంగా చదువుకోవచ్చు ఆనందంగా. అయితే ఇందులో ప్రధానమైన నియమం ఒకటి ఉంది శ్రావణ మాసానికి. ఏంటి? ఆకుకూరలు తినకూడదు శ్రావణ మాసం మొత్తం. ఎందుకు స్వామి అలా? అది మరి మహర్షులు ఇచ్చిన శాస్త్రం. అది మనం ఎందుకు ఏంటి అని అడగకూడదు, చేయాల్సిందే. శ్రావణ మాసంలో నిషిద్ధం అంటే విధి నిషేధం 2 చెప్తారు.
విధి ఏంటి? భగవంతుని పూజించడం, ఉపవాసం చేయగలిగితే చేయటం, ఇవన్నీ విధులు. నిషేధం కూడా చెప్తారు. నిషేధం అంటే ఇంకా అది పొరపాటును కూడా చేయకూడదు. ఇది మా అన్న చేసినా పర్లేదు, అది అసలు చేయకూడదు. ఇది నిషేధం. ఏది? ఆకుకూరలు ఆకుకూరలు తినడం అనేది నిషేధం. అంటే వ్రతపాలన చేసేవాళ్ళు అని అర్థం. వ్రతాలను చేసేవాళ్ళు. మనం అన్నీ చేయలేకపోతే శ్రావణ మాసం మొత్తం, సంవత్సరంలో వచ్చే అన్ని పర్వాలు చేయలేకపోతే శ్రావణ మాసంలో చేయొచ్చు. శ్రావణ మాసంలో కూడా మొత్తం అన్ని పర్వాలు చేయలేని పక్షంలో 4 సోమవారాలు చేయొచ్చు. ఆరోగ్యాన్ని కోరేవాళ్ళు 4 ఆదివారాలు వ్రతం చేయొచ్చు. గ్రహ బాధలు అవి పోగొట్టుకోవాలి, ఆయుర్దాయం పెరగాలి అనుకునేవాళ్ళు శనివారం వ్రతం ఆచరించవచ్చు. ఏది? లక్ష్మీ నరసింహస్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని పూజిస్తూ ఇలా శ్రావణ మాసం మొత్తం వ్రతం. ఈ శ్రావణ మాసం మొత్తం నేల మీదే పడుకునేవాడు అనేక రకాల జన్మలు ఎత్తినప్పటికీ చక్కని శయ్యాభోగములన్నీ అనుభవిస్తాడు శ్రావణ మాసం నేల మీద పడుకునేవాడికి. అలాగే శ్రావణ మాసంలో నక్తం వ్రతం చెప్పారు. అంటే రాత్రి భోజనం చేయాలి. ఏది? ఉదయం అంతా ఉపవాసం ఉండి చంద్రోదయం అయిన తర్వాత లేదా నక్షత్రములు వచ్చిన తర్వాత భోజనం చేయడం, ఇది నక్తవ్రతము అంటారు. ఈ వ్రతం ఆచరించాలి. ఏది? శ్రావణ మాసంలో. ఇది చాలా విశేషం. అన్నీ చేయలేని పక్షంలో కనీసం 4 సోమవారాలు ఈ పరమేశ్వరుని అర్చిస్తూ ఇలా నియమపూర్వకంగా ఉన్నట్లయితే అన్ని సంపదలతో అభివృద్ధిలో ఉంటారు. భగవంతుడి అనుగ్రహం వల్ల ఆనందంగా జీవిస్తారు. సంతోషం స్వామి. అయితే శ్రావణ మాసానికి సంబంధించి మంగళగౌరి వ్రతం కూడా ఉంటుంది. అంటే చాలా ఇళ్లలో ఆనవాయితీగా కూడా ఉంటుంది. 5 సంవత్సరాలు చేసి, మరి నేను కరెక్ట్ చెప్తున్నానో తప్పు చెప్తున్నానో తెలీదు, 5 సంవత్సరాలు చేసి ఆ తర్వాత ఉద్యాపన చేయటం, ఇంకొకరికి అది ఆ వ్రతాన్ని ఇవ్వడం, అలా కూడా నేను చిన్నప్పుడు చూసినట్టు నాకు గుర్తుంది. అంటే నేను తప్పైతే ప్లీజ్ నన్ను కరెక్ట్ చేయండి. సో మంగళగౌరి వ్రతానికి ఇంత విశిష్టత ఎందుకు స్వామి శ్రావణ మాసంలో? ఆనవాయితీ అని అడిగారు. ఆనవాయితీ ఉంది, చాలా ఇళ్లలో కూడా ఉంటుంది. అంటే ఈ చెప్పాను కదా, శ్రావణ మాసంలో గొప్పదైనటువంటి పర్వదినం కాని రోజు లేనే లేదు. అవును. తదే రోజు మంగళగౌరి, అలాగే మంగళవారం రోజు మంగళగౌరి వ్రతము, శుక్రవారం నాడు లక్ష్మీ వ్రతము, శుక్రవారం నాడు జీవంతికా వ్రతము అని ఇంకో వ్రతం ఉంది. ఇలా చాలా జీవంతికా వ్రతం అంటే అమ్మవారిని ఆరాధించడమే. మొత్తానికి శ్రావణ మాసం మొత్తం అనేక రకాల పర్వాలతో కూడుకున్నటువంటి మాసం. ప్రతిరోజు పర్వదినమే. మంగళగౌరి వ్రతం ఆచరిస్తారు. అలాగే తాంబూలాలు అవి ముత్తైదువులకి మంగళగౌరిగా భావించిస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. ఇది ఒక్కొక్క సంవత్సరంలో ఇన్ని వాయినాలని ఇస్తూ వెళ్తూ ఉంటారు. పూర్తి చేస్తారు వ్రతం, ఉద్యాపన చేస్తారు. అయితే మంగళగౌరి వ్రతం అంటే గౌరీ అంటే పార్వతీమాత కదా, అమ్మవారే. మీరు వ్రతాలన్నిట్లోనూ ఆరాధించేది అమ్మవారిని. పేర్లు మారుతాయి అంతే. గౌరీ, మంగళగౌరీదేవి, కుడుములు గౌరి అంటారు, కాటుక గౌరీదేవి అంటారు. ఇలా అన్ని వ్రతాలు గౌరీదేవిని ఉద్దేశించి చేస్తారు. దీర్ఘ సుమంగళిత్వాన్ని కోరి చేస్తారు. కుటుంబంతో పిల్లలతో సుఖంగా ఆనందంగా జీవించాలనే తలంపుతో స్త్రీలు ఆచరించే వ్రతాలన్నీ గౌరీదేవికి చెందుతాయి. అవి కూడా ఈ శ్రావణ మాసంలోనే పడతారు. అలాగే ఉద్యాపన కూడా చేస్తారు. పట్టడం అంటే ఆరంభించడం, ఉద్యాపన అంటే పూర్తి చేయడం. అది కూడా శ్రావణ మాసంలోనే పూర్తి చేస్తారు. అది వాయినాలు ఇచ్చి పూర్తి చేస్తారు. అంటే పెళ్ళైన కొత్తల్లో పఠించడం వేరు. అప్పుడు ఏ పరిస్థితుల చేతిలో కుదరలేదు అని అనుకుందాం, ఆ తర్వాత జ్ఞానం వచ్చింది అని అనుకుందాం, ఒక పట్టించు నియమపూర్వకంగా ఇలాగే ఇప్పుడే ఇదే అని ఉండదు. మనం ఎప్పుడైనా ఆ వ్రతాన్ని పూర్తి చేయొచ్చు, పట్టచ్చు, దాన్ని మనం పూర్తి చేయొచ్చు. ఆ వ్రతాన్ని మనం ఆరంభించి ఉద్యాపన చేయొచ్చు. 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అలా నియమం ఏమైనా ఉంటుందా? ఇంట్లో మీ అమ్మగారిని వాళ్ళని అడగాలి విషయం. ఉంటుంది. 3 సంవత్సరాలు ఇన్ని వాయినాలు, ప్రతి సంవత్సరం ఇంత పెంచుకుంటూ వెళ్ళడం ఏదో ఉంటుంది. మొత్తానికి కుటుంబానికి సంబంధించిన ఆచారం ప్రకారంగా, ఆచారము అంటారు దాన్ని. అది 3 సంవత్సరాలు కొంతమంది చేస్తారు, కొంతమంది 7 సంవత్సరాల పాటు చేస్తారు. ఋషి పంచమి లాంటి వ్రతాలకైతే 7 ఏళ్ళు అని చెప్పేశారు. అక్కడ ఓకే. ఇలాంటివి మన ఇంటికి సంబంధించిన ఆచారాన్ని బట్టి ఉంటాయి. అది అలా పూర్తి చేస్తారు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఆనవాయితీ లేదనుకుందాం. చాలా మంది ఇళ్లలో పుట్టింట్లో ఉంటుంది వరలక్ష్మి వ్రతం, అత్తవారింట్లో ఉండదు. ఇది క్లిష్టమైన పరిస్థితి కదా, ఎలా దీని నుంచి బయటపడడం? చేయాలా, మానాలా? ఉన్నదన్నట్టు చెప్పేస్తా, ఏమనుకోకూడదు. ఆనవాయితీ అంటే సాధారణంగా ఇది పెళ్లి దగ్గర ఎక్కువ వినపడుతుంది. అటు కుటుంబం ఇటు కుటుంబం, మాకు ఇది లేదు ఇది లేదు అని. అలాగే మంగళసూత్రం కొనేటప్పుడు మాకు ఆనవాయితీ లేదు, మీరే కొనాలి ఇది కూడా అని చెప్పడం. అలాగే కొంతమంది ఇళ్ళలో తులసి చెట్టుని పెంచడం ఆనవాయితీ ఉండదు, ఇలా ఉంటుంది. అలాగే మరి కొంతమందికి సత్యనారాయణ వ్రతం ఆనవాయితీ ఉండదు. వివాహం తర్వాత
మేము నేరుగా కార్యానికి వెళ్ళిపోతాం అని అంటూ ఉంటారు. అలాగే కొన్ని వ్రతాలు మాకు ఆనవాయితీ లేదు మేము చేయమని అంటారు. తినకూడనివన్నీ తినడానికి ఆనవాయితీ చూడరు, చేయకూడని పనులు చేయడానికి ఆనవాయితీలు చూడరు. కానీ భగవద్ ఆరాధనకు ఆనవాయితీ ఉందా లేదా అనేది చూస్తున్నామంటే అది ఎగ్గొట్టేయడానికి తేలికైన మార్గం అని అర్థం చేసుకోండి. అంటే ఏ వ్రతమైనా సరే, ఏ వ్రతమైనా, ఏ నోమైనా సరే మన సనాతన ధర్మంలో చెప్పిందైతే అది 4 వర్ణముల వారు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ ఆచరించవచ్చు అని చాలా స్పష్టంగా వ్రతం చివరిలో చెప్పేస్తారు. ప్రతి వ్రతానికి చెప్తారు. అది వినాయక వ్రతం అవ్వచ్చు, వరలక్ష్మి వ్రతం అవ్వచ్చు, ఋషిపంచమి వ్రతం అవ్వచ్చు, వరలక్ష్మి వ్రతం అవ్వచ్చు, ఏదైనా సరే చివరిలో ఇది చెప్పి తీరతారు. అందరూ ఆచరించవచ్చు. ఒకవేళ వైధవ్యంతో ఉన్న స్త్రీ ఈ వ్రతం ఆచరించనేని మరి ఏ జన్మలోనూ వైధవ్యం పొందదు అని కూడా స్పష్టంగా చెప్తారు. ఈ వ్రతం ఆచరించడానికి శక్తి లేకపోతే కనీసం ఈ వ్రతం ఎక్కడన్నా ఆచరిస్తూ ఉంటే చూసినా, లేదా ఆ వ్రతం యొక్క మహాత్మ్యాన్ని అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి దర్శించిన ఆ వ్రతం చేసిన ఫలం మీకు వస్తుంది అని ఇంత స్పష్టంగా ప్రతి వ్రతం చివర చెప్తుంటే మాకు ఆనవాయితీ లేదంటే ఇంకెవడేం చేస్తాడు? తప్పించుకోవడానికి మార్గం ఇదంతే. అంటే ఇవన్నీ ఎలా అంటే ఉపవాసం ఉండడం అంటే ఏమంటారు? శరీరంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు, శుభ్రంగా తినేసి ఉపవాసం చేయి. ఇంకేంటి ఉపవాసం? ఉపవాసం అంటే 100కి 100 పాళ్ళు ఆహార నియమమే, అది అలాగే చేయాలి అంతే. కానీ ఈ ఆనవాయితీ అనేది మాత్రం కొంచెం ఆలోచించదగ్గ విషయమే. ఉండకపోవచ్చు సాధారణంగా ఉండకపోవచ్చు. తులసి చెట్టు పెంచుకోకపోవడం ఆనవాయితీ లేదన్న వాళ్ళని విన్నాను నేను. మరి ఇంకేమంటారు? నేను విన్నాను. మరి ఇంకేం చెప్తాం? ఆవిడకి ఇదే సమాధానం చెప్పాను ఇప్పుడు మీకు అదే చెప్పాను ఈ ఆనవాయితీ విషయంలో. ఈ ఆనవాయితీ అన్న విషయంలోనే ఒక ఎక్స్టెండెడ్ థింగ్, అంటే మీరు నిక్కచ్చుగా ఠక్కుమని ఉన్నట్టు చెప్తారు కాబట్టి ఆ ఇదిలో ఈ బొట్టు పెట్టుకోవడం, మట్టి గాజులు వేసుకోవడం బాగా గుర్తొచ్చింది స్వామి. ఇదే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. మట్టి గాజులు వేసుకోవడం ఆనవాయితీ లేదు అని అంటారు, వేసుకోకూడదు అని అంటారు. అంతేనా? అది మా ఇంట్లో వేసుకోవద్దు, ఈ ఫలానా ఈ గోత్రము ఇల్లు లేకపోతే ఈ అదే ఈ ఇంటి పేరున్న వాళ్ళు లేకపోతే ఈ వ్యవహారంలో పుట్టిన వాళ్ళు వేసుకోకూడదు, మాకు పనికిరాదు, మట్టి గాజులు మడికి పనికి చెప్పే కదా ఎగ్గొట్టేయడానికి, వేసుకోవడం మానేయడానికి, అలాంటి వాటి కోసమే ఈ ఆనవాయితీ అనే పదాన్ని వాడతారు. భగవంతుని నర్చించడానికి లేదా మంగళకరమైనటువంటి చిహ్నములు ధరించడానికి ఆనవాయితీ లేదనడం ఇంకంతకన్నా బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉండదు. మంగళసూత్రం వేసుకోవడం లేదా నల్లపూసలు, కాళ్ళకి మెట్లు పెట్టుకోవడం, తలలో పువ్వులు పెట్టుకోవడం, చక్కగా కాటుక, బొట్టు, కుంకుమ, అలంకారం స్త్రీకి సహజమైనవి ఇవి. ఇవి ఆనవాయితీ లేదంటే ఇంకెవడేం చేస్తాడు? అది చాలా తప్పు, అలా అనకూడదు. ఇవన్నీ మంగళకరమైనవి, అవి ధరించాలి, తీరాలి. ఆనవాయితీ లేదనకూడదు, అనకూడదు అసలు. ఈ అంటే మంగళకరమైన చిహ్నాలు, అఫ్కోర్స్ మనం యూట్యూబ్లో స్త్రీకి మంగళకరమైన చిహ్నాలు ఏమిటి అని అంటే యాక్యురేట్గా కూడా చాలా వీడియోస్. యూట్యూబ్లో ఎందుకు? ఇంట్లో అమ్మ నాన్న చెప్పరేంటి? పోనీ చెప్పట్లేదు అనుకుందాం, పోనీ వదిలేయమ్మా అంటున్నారు అని అనుకుందాం. ఇప్పటి పరిస్థితుల్లో పెద్ద వేసుకు తిరగడం ఎందుకు, ఎవరికి చూపించాలి, తీసేసే అనే వాళ్ళని కూడా చూశాను స్వామి. తల్లులే అలా అనేవాళ్ళని నేను చూశాను. మీరు తెలిసిన వ్యక్తిగా, శాస్త్రం తెలిసిన వ్యక్తిగా, ధర్మం తెలిసిన స్వామీజీగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను స్వామి, ఈ మంగళకరమైన చిహ్నాలు పుణ్యస్త్రీయే కదా అసలు, మంగళకరమైన చిహ్నాలు ఏమిటి? అంటే ఇప్పుడు మీరు చక్కగా పళ్ళు తోముకొని శుభ్రంగా స్నానం చేసి మీ జడ మీరు వేసుకోండి అని మేము చెప్పడానికి ధర్మపన్నాలన్నీ వాళ్ళు ఇచ్చి చెప్పాలి, లేకపోతే వేదం చదువుకుని చెప్పాలి, అంతేనా కదా? పోనీ అలాగే అలా కాదు, అది కామన్ సెన్స్ కదా. మన శరీరం మనం శుభ్రంగా ఉంచుకోవడం, వినండి ఒకసారి, మన శరీరం మనం శుభ్రంగా ఉంచుకోవడం, మన ఇల్లు వాకిలి మనం శుభ్రంగా ఉంచుకోవడం, జుట్టు చక్కగా ఉంచుకోవడం కామన్ సెన్స్. దానికి మళ్ళీ వేదాలు, శాస్త్రాలు, ధర్మాలు ఎందుకు? కదా లోపించింది చాలా మందికి. మీరు అన్నట్టే అది చిన్నతనం నుంచి అలవాట్లో ఉండాలి. ఏది? మీరు అడిగిన ప్రశ్నకి నేరుగా నేను సమాధానం చెప్పాలి అన్నప్పుడు చిన్నతనం నుంచే పిల్లలకి అది అలవాటు చేయాలి. ఇదిగో ఇది సనాతన ధర్మం, ఇది మన ధర్మం, మనం ఇలాగే ఉండాలి, ఇది ఇంతే. దీనికి ఎందుకు ఏంటి అని క్వశ్చన్లు వేస్తే కొట్టాలి, తన్నైనా సరే చేయించాలి తప్ప. పిల్లడు స్కూల్కి వెళ్ళాలంటే ఏం చేస్తాం? బలవంతంగా తర్వాత కొంతకాలానికి అలవాటు అయిపోతుంది, వాడి పని వాడు చేసుకుంటాడు. అలాగే ఇది కూడా ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఇంట్లో ముందు మనం ఆచరిస్తూ ఉంటే వాళ్ళు అవన్నీ చూస్తారు కాబట్టి
వాళ్ళు అవన్నీ చూస్తూ పెరుగుతారు కాబట్టి వాళ్ళు కూడా ఆచరిస్తారు. ఇది పరంపరాగతంగా రావాలి. అంటే మీరు చాలా అలా చేయలేని వాళ్ళవే చూశారు కాబట్టి మీరు అలా అంటున్నారు. అవును. చక్కగా చేసేవాళ్ళని చూశాను కాబట్టి నేను ఇలా అంటున్నాను. అర్థమైంది మీకు? 2 ప్రాస్పెక్టివ్స్ ఉన్నాయి. అంటే ఎక్కువ అలా చూస్తున్నప్పుడు అలా. అంటే సాధారణంగా మీరన్నట్టు ఎటువంటి పరిస్థితులు వస్తాయంటే, ఈ ఉద్యోగాలు, ఆఫీసులు, హడావుడి, గొడవ ఇవన్నీ ఉన్నప్పుడు, అప్పుడు ఇవన్నీ వస్తాయి. ఇవి చేయలేము, అవి చేయలేము, ఇలా ఉండలేము, అలా ఉండలేము అని. మరి కాళ్ళకి, మొహానికి పసుపులు రాసుకుని వెళ్ళట్లేదుగా ఈ రోజుల్లో ఎవరు కదా! మంగళసూత్రమును, నల్లపూసలు వేసుకుని వెళ్ళొచ్చు. అవేం తప్పు కాదు కదా! అదేమీ నిందనీయమైనవి ఏం కాదు కదా! మంగళకరమైనవే కదా! పుణ్యస్త్రీకి చిహ్నములు కదా! అవన్నీ చక్కగా ధరించాలి, వెళ్ళాలి. చిన్నప్పటి నుంచే పిల్లలకే మనం నేర్పాలి. అలా వాళ్ళు నేర్చుకోరు కాబట్టి మందు మనం పాటిస్తే వాళ్ళు నేర్చుకుంటారు. తర్వాత తరాల్లో వాళ్ళకి అన్నీ స్పష్టంగా తెలుస్తాయి. నా అంచనా ఇప్పుడు చాలా మారుతున్నారు అందరూ. సనాతన ధర్మం అందులో చెప్పిన విషయాన్ని సూటిగా స్పష్టంగా గ్రహించగలిగిన వాళ్ళు ఉన్నారు, గ్రహించి మారుతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఇవేవి ఆచరణకి సాధ్యం కాని దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ చక్కగా పాటిస్తూ నియమనిష్టలతో జీవించే వాళ్ళు ఉన్నారు. అలా వాళ్ళు ఉండబట్టే 2 వర్షాలు పడుతున్నాయి, ఇంత అన్నం ధాన్యం పండుతుంది, మనందరం తింటున్నాం. అర్థమైందండి? అంటే పూర్తిగా అధర్మంగా వెళ్ళిపోయే వాళ్ళు లేరు, అలా అని ధార్మికమైన జీవన విధానంలో ఉన్న వాళ్ళు ఇద్దరు లేరు. 2 ఉంటాయి. వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఉంటారు సమాజంలో, ఒక్కళ్ళే ఎప్పుడూ ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఏది ఆచరణకి సాధ్యం కానటువంటి దేశాల్లో కూడా చక్కగా వ్రతాలని పాటిస్తూ చక్కగా నియమపూర్వకంగా ఉంటూ అన్ని భగవదారాధనలు చేసేవాళ్ళు ఉన్నారు. మీరు ఇన్ని అంటే వ్రతాలు, శ్రావణ మాసం ఇంత ప్రాముఖ్యత, శ్రావణ మాసంలో ప్రతిరోజు పర్వమే, ఇవన్నీ చెప్పారు. అయితే నాకు ఇన్ని వ్రతాలు చెప్పారు కదా మీరు. ఇప్పుడు నాకే మీరు చెప్పిన ఇన్ని వ్రతాల్లో ఒక వ్రతం ఈసారి శ్రావణ మాసానికి, శ్రావణ మాసం మొదలుపెట్టిన రోజు నుంచి విడిచే రోజు వరకు ఆచరించాలని మనసు పుట్టింది స్వామి. అంటే ఏదైనా ఆశించి చేసేది పూజ కాదు, కానీ మామూలుగా అడుగుతున్నాను. అయ్యో, ఇక్కడ మనం ఆశించవచ్చు, తప్పేం కాదు. అవునంటారా? ఆశించవచ్చు. ఎందుకనంటే భగవద్ అనుగ్రహాన్ని ఆశిస్తున్నాం. అది తప్పు కాదు కదా. భగవద్ అనుగ్రహం అంటే ఇంక అందులోనే మొత్తం సమస్తం వస్తాయి కాబట్టి ఆశించవచ్చు, తప్పేం కాదు. సో ఇప్పుడు దాకా తెలుసో తెలియకో చేసిన కర్మలు ఉంటాయి, చింతిస్తూ ఉంటాం. అరే అప్పుడు ఎందుకు అలా చేసాం, ఇప్పుడు ఎందుకు ఇలా అన్నాం, అప్పుడు ఎందుకు అలా ప్రవర్తించాం. మీరు చెప్పిన ఇదిగో ఇదే సామవేదం షణ్ముఖ శర్మ గారి బుక్ తీసుకొని చదువుకొని ఈ వ్రతం ఈ ఫలితం కోసం, లేకపోతే ఈ పాపం పోవడం కోసం, ఈ కర్మ కడిగేయడం కోసం, అలా ఇది పాపం కోసం ఇదే కర్మ, ఈ పాపం కోసం ఇదే వ్రతం అని చెప్పరు. వ్రతం ఆచరించినప్పుడు సమస్త శుభాలు కలుగుతాయి. అది ఎలా? శుభములతో పాటుగా పురాకృత కర్మలు మీరు అన్నట్టు క్షయం అవ్వడంతో పాటు ఇప్పుడు ఈ శుభాన్ని పొందుతాం. అందుకనే కాలంలో ఇది చాలా గొప్పది అని చెప్పడం ఉద్దేశం. ఇదే వేరే మాసంలోనే చెప్పచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు చేయొచ్చు కదా. మరి ఇదే ఆ సోమవారం వ్రతం, 4 సోమవారాలు శ్రావణ మాసం వ్రతం చేద్దాం అనుకున్నారు మీరు. ఇదే సోమవారం వ్రతం రేపు వచ్చే నెలలో కూడా చేయొచ్చు, పై నెలలో కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు శ్రావణ మాసంలోనే నభో మాసేందు వాసరైన ఎందుకు చెప్పారు? ఇది చాలా గొప్ప మాసము, ఇది దైవశక్తితో కూడుకున్నటువంటి మాసము కాబట్టి ఈ మాసంలో మీరు చేయాలి. తేలిగ్గా వ్రతం చేస్తాను శ్రావణ మాసం అంతా అనుకున్నప్పుడు ఏదో ఒక ఆహార నియమం పెట్టుకోవడం. ముందు ఆకుకూరలు ఎలాగో తినకూడదు, అది నిషిద్ధం, వదిలేండి. మధ్యాహ్నం భోజనం చేస్తా, ఇంక రోజంతా ఇంకేం తిన్నాం. లేదా ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేస్తా నక్తం. నేల మీద పడుకుంటా, ఓపుకుంటే ఇది కూడా చేయొచ్చు. 4 సోమవారాలు పరమేశ్వరుని అర్చించి పూజించవచ్చు. ఈ విధంగా చేయొచ్చు. పూర్తిగా మనం వాళ్ళు చెప్పిన విధంగానే, అంటే స్కంద పురాణంలో చెప్పినట్టుగా ఆచరించలేకపోవచ్చు, కానీ నియమపూర్వకంగా ఈ వ్రతం అన్నీ ఆచరించవచ్చు. ఇలా ఆచరించినప్పుడు మనం స్కంద పురాణంలో చెప్పిన అన్ని వ్రతములు చేసిన ఫలం లభిస్తుంది. మీకు అర్థమైందా? వాళ్ళు చెప్పినవన్నీ ఇప్పుడు ఇవాల్టి రోజున ఆచరణ సాధ్యం అవ్వకపోవచ్చు, కానీ అవన్నీ వ్రతాలు ఆచరించిన పుణ్యఫలం లభించి తీరుతుంది. ఎందుకని? పరమేశ్వరుడికి ఈ మాసం అంటే చాలా ప్రీతి కాబట్టి. ఏది? శ్రావణ మాసం అంటే. వండర్ఫుల్ స్వామి. వ్రతాలు నియమాలు ఆచరించడం ఓ పద్ధతి అయితే, అలా ఉపవాసం ఉంటూ కూడా ఏ ఫోన్లలోనో వాళ్ళ గురించో వీళ్ళ గురించో, ఏ ఇంట్లోనో అరుచుకుంటూనో తిట్టుకుంటూనో పోట్లాడుకుంటూనో, ఏదో ఒక పక్కన పూజలు వ్రతాల వాయనాలు, 9 మందికి 9 రకాల గిఫ్ట్స్ ఇవన్నీ అయిపోయాయి. పట్టు చీరలు అయిపోయాయి, నగలు అయిపోయాయి. కానీ అమ్మ, అత్తగారు, కోడళ్ళు, కూతుర్లు, భార్య, భర్త, తల్లి తండ్రి, పిల్లల మీద, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ మీద
ఇంటికి వచ్చే హెల్పర్స్ మీద, ఆఫీస్లో వాళ్ళ మీద ఇలా చికాకుతోటి, విసుగుతోటి, విరక్తితోటి, పితురీలు చెప్పుకుంటూ, వెనకాల మాట్లాడుకుంటూ, దుర్భాషలు ఆడుకుంటూ ఇట్లా చేసే వ్రతాలు ఫలించవని తెలుసు. కానీ వీటి గురించి ఒకసారి మళ్ళీ మీరు పూర్తిగా ఫలించకపోవచ్చు, ఎంతైనా వ్రతంలో ఉన్నారు కాబట్టి ఎంతో కొంత ఫలం అయితే లభిస్తుంది. అయితే వ్రతం యొక్క ఉద్దేశం ఏంటంటే క్రమశిక్షణ. వ్రతం అంటే నియమం అని కదా అర్థం. ఆ నియమంలో ఉన్నాము అని అర్థం కదా. వ్రతం యొక్క ఉద్దేశమే ముందు ఉపవాసం చెప్తారు. ఎందుకని? శరీరాన్ని అంటిపెట్టుకుని మనస్సు బుద్ధి ప్రవర్తిస్తున్నాయి. శరీరాన్ని అంటిపెట్టుకున్న మనస్సుని ఆహ్లాదపరచడం కోసం బుద్ధిని ఆహ్లాదపరచడం కోసం ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి? శరీరం మీద. కాబట్టి మొట్టమొదటిది ఉపవాసం అంటే ఆహార నియమము అని అర్థం. ఉపవాసం అంటే మళ్ళీ దొంగ మాటలు చెప్పకూడదు, దేవుడికి సమీపంగా జీవించాలి, ఆ సినిమాలన్నీ ఇప్పుడు కాదు. చాలా పెద్ద స్థాయిలోకి వెళ్ళాక అవన్నీ. ముందు ప్రాథమిక స్థాయిలో శరీరాన్ని నియంత్రణగా ఉంచడమే ఉపవాసము అంటే ఆహార నియమమే ఉపవాసం. ఈ ఉపవాసం చేసి తీరవలసిందే. దీనివల్ల సాత్విక ఆహారం వలన లేదా అల్పంగా తీసుకునే ఆహారం వలన ఇంద్రియాలు కొంచెం నెమ్మదిస్తాయి. కామక్రోధాదుల లోపల నుంచి బయటికి రాకుండా ఆపగలుగుతాయి వాటంతట అవే. అర్థమైంది మీకు? మనసు కొంచెం శాంతంగా ఉంటుంది ఏది తక్కువ పాట ఆహారం తీసుకున్నప్పుడు. అంతేగాని శుభ్రంగా తినేసి నేను సమీపే వసిస్తాను భగవంతుడి దగ్గర అది కాదు. శరీరం మీరు ఇందాక చెప్పినట్టు దాని పని అది చేసుకుంటూ పోతుంది. తిడుతుంది, అరుస్తుంది, కరుస్తుంది, అన్నీ చేస్తుంది. దేవుడు పక్కనే కూర్చుంటుంది, విష్ణు సహస్రం చదువుతుంది. ఇంకెందుకు? అది ప్రయోజనం లేదు. కాబట్టి ఉపవాసం అంటే ఆహార నియమం. అది శరీరాన్ని నియమిస్తుంది. శరీరం మనస్సుని నియంత్రిస్తుంది, మనస్సు బుద్ధిని నియంత్రిస్తుంది, బుద్ధి ఇంద్రియాలని నియంత్రించి క్రమశిక్షణగా ఉంటాడు. ఇందాక మీరు చెప్పినట్టు అవన్నీ చేయకుండా ఉండడం కోసం ఏర్పాటు చేసిన నియమములే ఇవన్నీ. తర్వాత భగవంతుని ఆరాధించడం ప్రశాంతమైన చిత్తంతో. అలాగే శ్రావణ మాసంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇలా నక్తం వ్రతం చేయొచ్చు, లేదా ఏకభుక్తం మధ్యాహ్నం భోజనం చేసి వ్రతం చేయొచ్చు. అలాగే ఈ ఆకుకూరలు పూర్తిగా తినడం మానేయాలి అని చెప్పాం. ఏదో ఒక రోజు, ఏది శ్రావణ మాసంలో ఒక్కరోజైనా సరే చక్కగా బ్రాహ్మణుల్ని పిలుచుకొని రుద్ర నమకము, చమకము మొదలైన అనువాకములతో రుద్రాభిషేకం చేయించుకున్నట్లయితే రుద్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని కోట్ల సంవత్సరాలు ఆ జీవుడు కైలాసవాసాన్ని పొందుతాడు అని చెప్తారు. అర్థమైందండి? అంటే కొన్ని కోట్ల జన్మలు ఈ మానవుడు ఈ జీవుడు కైలాసవాసాన్ని పొందుతాడు. అంటే శ్రావణ మాసంలో పరమేశ్వరుని ఆరాధించడం కానీ ఈశ్వరారాధన కానీ అంత గొప్ప విశేషమైన పుణ్యఫలము. సంపదలు కోరేవాడు శుక్రవార వ్రతం ఆచరించవచ్చు లక్ష్మీదేవికి. అలా మిగిలిన వ్రతాలు కూడా. వండర్ఫుల్ స్వామి. ఇక శ్రావణ మాసం ఈ సిరీస్లో ఆఖరి ప్రశ్న స్వామి, వాయనం అంటే నాకు కూడా, నేను టీనేజ్లో ఉన్నప్పుడు కూడా ఏది గుర్తు అని అంటే తమలపాకులు, అరటిపళ్ళు, కాసిన శనగలు, చక్క కాళ్ళకి పసుపు రాయడం, ఇంటికి పిలిచిన ముత్తైదులకి బొట్టు పెట్టడం, వీలుంటే మట్టి గాజులు, ఇదే వాయనం. కానీ ఇప్పుడు రకరకాల గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్ పేరిట ఎలాగైతే మనం బర్త్డే ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి, పేరెంట్ వాళ్ళకి ఇస్తున్నామో అలా వాయనాల పేరిట కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారా? అవును స్వామి. మామూలు కవర్లో కూడా ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. చాలా ఇదిగా చూస్తారు. ఆ కవర్ కూడా చాలా హైఫైగా, అంటే సమ్ డిజైన్ తోటి, అది మళ్ళీ మల్టీపర్పస్ యూజ్ చేసుకునే విధంగా బ్యాగులో లేకపోతే బొట్టు తీసుకోమంటారు. ఇక్కడ నేను ఎవరిని కించపరచట్లేదు, జస్ట్ చూసి చెప్తున్నా. బొట్టు ఉంటుంది, పసుపు ఉంటుంది, గంధం ఉంటుంది. అది వాళ్ళే తీసుకోవాలి, మళ్ళీ ఏం పెట్టరు. తీసుకొని గిఫ్ట్ కూడా తీసుకోవాలి, థ్యాంక్ యూ చెప్పేయాలి, వెళ్ళిపోవాలి. దీన్ని ఎలా మీరు? నేనేమన్నా దీన్ని అయితే వాయనం అంటే తాంబూలము, ఆ వ్రతంలో చెప్పినవి ఏవో ఉంటాయి అవి చేయడమే. అది వ్రతాన్ని బట్టి నియమాన్ని బట్టి ఉంటుంది. ఎలా కొన్నిట్లో మీరు చెప్పినట్టు శనగలు ఇవి ఇస్తారు, కొన్నిట్లో కుడుములు వాయనం ఇస్తారు, కొన్నిట్లో అప్పాలు వాయనం ఇస్తారు. వ్రతాన్ని బట్టి నియమాన్ని బట్టి ఉంటుంది. మామూలుగా కాళ్ళకు పసుపు రాసి తాంబూలం ఇచ్చి ఇవ్వడమే. ఇవన్నీ అనవసరం, కొత్తగా తెచ్చేవన్నీ అనవసరం. ఇంకొక మాట స్వామి, చాలామంది స్త్రీలు కూడా అంటే వాళ్ళ స్థితి గతి, పుట్టిన ఇల్లు, కాస్ట్, వీటిని కూడా చూసి అందరినైతే పిలుస్తారు. కొంతమంది అదే శాఖ వాళ్ళని పిలుస్తారు. శ్రావణ మాసానికి ఆ నియమం లేదని నేను చూశాను. శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి వ్రతానికి అంటే ఈ కాస్టు, ఈ క్రీడు ఇలా కాదు, ముత్తైదువులు పిలుచుకోవాలి. సరే పోని అట్లా ఆ శాఖ వాళ్ళని అలా పిలుచుకునే రూల్ ఒక ఎత్తు అయితే, ఇంకొంతమంది కాళ్ళకి పసుపు రాసి ఆ కాళ్ళు ముట్టుకోవడానికి ఇష్టపడరు స్వామి.
తీసుకొని ఇంకా రాసుకోమంటారు. ఇప్పుడు వాయనం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు అమ్మవారే అనుకున్నప్పుడు మళ్ళీ మొహమాటం ఎందుకు, చేసేది ఏదో పూర్తిగా చేయడమే. అమ్మవారిగానే భావించి చక్కగా కాళ్ళకి పసుపు రాసి తాంబూలం అవి ఇచ్చి కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వచనం తీసుకోవాల్సిందే. మీకు తెలుసా పెళ్ళిలో వ్రతం చేస్తారు, ఆ, గౌరీ వ్రతం అని అవును. పెళ్లిలో చేస్తారు. అవును స్వామి. ఇచ్చానమ్మ వాయనం పుచ్చుకున్నానమ్మ వాయనం అని అంటుంది. అవును పెళ్లి స్వామి. కూతురి కాళ్ళకి తల్లి దండం పెడుతుంది. ఉమ్. ఎందుకని? ఆవిడ గౌరీదేవని భావిస్తోంది. ఎవరిని? తన కుమార్తెనే. అవును. తన కుమార్తెనే గౌరీదేవిగా భావించి వాయనం ఇచ్చి కాళ్ళకి దండం పెడుతుంది కదా. అవును ఎవరు? స్వామి. తల్లి. తల్లి. ఈ అమ్మాయి కన్నా పెద్దది. అదేంటండి అని అంటే, అంతే మరి, ఆవిడ గౌరీదేవిని వాయనం ఇచ్చినప్పుడు నువ్వు కాళ్ళకి దండం పెట్టు, ఆవిడే గౌరీదేవి కదా. అలా భేదం చూడవలసిన అవసరం లేదు. మీరు ఆవిడ గౌరీదేవి అని భావించి ఇంటికి పిలిచినప్పుడు ఇంకా మొత్తం పూర్తిగా అమ్మవారి స్వరూపంగానే భావించాలి. Thank you. అలా గృహలక్ష్మి గృహే గృహే అని చెప్పి చెప్తున్నప్పుడు, స్త్రీలందరూ అమ్మవారి స్వరూపం అనే చెప్తున్నప్పుడు మీరు అలా పిలిచినప్పుడు వచ్చిన వారిని అమ్మవారిగానే భావించాలి. అందులో మనమేం సందేహపడక్కర్లా. ధన్యవాదాలు స్వామి. శ్రావణ మాసానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనసులో నొచ్చుకోకుండా చాలా ఆహ్లాదంగా మీరు మాకు వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు స్వామి. సంతోషం.